మేడారంలోని కంకవనాలకు చాలా విశిష్టత ఉంది. జాతరలో ప్రధాన ఘట్టాలైన సమ్మక్క సారలమ్మలు గద్దెలపైకి కొలువు తీరనున్న సమయానికంటే ముందుగా ఈ కంకవనాన్నే గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. మేడారానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాల్లో కంక వృక్షాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ కంకవనాల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అటవీశాఖ అధికారులు వీటిని పట్టించుకోకపోవడంతో 2 ఏళ్ల వరకు ఏపుగా పెరిగిన కంకవనాలు ప్రతి మహాజాతర సమయంలో నరికివేతకు గురై కనుమరుగవుతున్నాయి. గతంలో వచ్చిన తెగులు ప్రస్తుత అధికారుల అలసత్వం వెరసి కంకవనం కనుమరుగవుతోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం వెదురు తేవడం కూడా ఒకటి. సమ్మక్క సారలమ్మలు గద్దెలపైకి చేరుకోక ముందే అక్కడికి కంకవనం చేరుకుంటుంది. అమ్మలతో పాటు గద్దెలపై కొలువై ఉండే కంకవనాలను ఆ లోపే అక్కడ ప్రతిష్ఠిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని ఇక్కడి ఆదివాసీలు పాటిస్తున్నారు. గద్దెలపై వనదేవతలతో పాటు ప్రతిష్ఠించే కంకవనాలను తెచ్చేందుకు పూజారులు సిద్ధమయ్యారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు, మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళతారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావలసిన కంకవనాన్ని ఎంపిక చేసి తెల్లవారుజామున 3 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. పూజా పద్ధతులను వంశపారంపర్యంగా ఒక తరం నుంచి మరో తరానికి నేర్పుతారు. పూజ ముగిసిన తర్వాత 4 గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుని తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి బయలుదేరారు. మరుసటి రోజు తెల్లవారుజామున అడవి నుంచి కంకలను గద్దెల వద్దకు తీసుకొస్తారు. మార్గమధ్యంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు నిర్వహిస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతాన్ని పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య వనదేవతను వెదురు కంక బొంగు రూపంలో చిలకల గట్టుపై నుంచి తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీన్నే అనుము తేవడం అని కూడా అంటారు. జాతరకు వచ్చిన వేలాది మంది భక్తులు కూడా అడవిలోని కంకను కొంత తెచ్చుకుని దానిని సమ్మక్క ప్రతిరూపంగా భావించి తన్మయత్వం పొందుతారు. సమ్మక్క జాతరలో వెదురు వనాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పూజారులు చెబుతున్నారు. అమ్మవార్లకు తెచ్చేటువంటి క్రమం లోపల కంకవనమును తీసుకొచ్చే క్రమం లోపల మరి అమ్మవారు గట్టు మీద నుంచి గద్దెల మీదకి వచ్చేటువంటి సమయంలో సుమారుగా మీ అందరికీ తెలిసినటువంటిది. ఆ అమ్మవారు అప్పటి వెళ్ళేటువంటి క్రమం లోపల ఏ కంకపాదు వనం మొదట్లోనైతే రెస్ట్ సేదతీరిందో ఈ వనమును తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించినప్పుడు అమ్మవారిని చిలకల మట్టి తీసుకొచ్చి ఆ గద్దెల మొదట్లో ప్రతిష్ఠించినప్పుడు నేను ఆ కంకపాదు వనం నేను అప్పుడు ఏదైతే నేను సేదతీరానో అదే ఆనవాళ్ళు తీసుకొచ్చి మా వాళ్ళు ఇక్కడ ఉంచారు, నేను ఇక్కడ సేదతీరుతాననే భావం కలుగుతుంది అనే ఉద్దేశంతో మరి ఆ కంకపాదును మేము ఆ ఘట్టాలలో ఒకటిగా తీసుకొచ్చి గద్దెల మీద ప్రదర్శించడం జరుగుతుంది. అయితే తాడ్వాయ్ ఏటూరు నాగారం అభయారణ్యంలో వివిధ వృక్ష జాతులతో పాటు వెదురు వనాలు పెద్ద విస్తీర్ణంలో ఉన్నాయి. కాగా ఏటూరు నాగారం అడవిలో ఉన్న విస్తారమైన వెదురు వనాలకు 1994లో గ్రెగేరియన్ ఫ్లవరింగ్ అనే వ్యాధి వచ్చి ఎండిపోయాయి. భారతదేశంలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రధానమైన వృక్ష జాతుల్లో వెదురు వనాలు ఒకటి. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో గుబురుగా పెరగడం, ఈ వెదురు వనాల వద్దకు వన్యప్రాణులు వచ్చి సేద తీర్చుకోవడం సాధారణం. గిరిజనుల స్వయం ఉపాధిలో ఈ వెదురు వనాలు కీలక పాత్ర వహిస్తాయి. కాగా ఈ వెదురు వనాలకు 75 నుంచి 100 ఏళ్లకోసారి గ్రెగేరియన్ ఫ్లవరింగ్ అనే వ్యాధి వస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో వెదురు వనాలు పూర్తిగా అంతరించిపోతున్నాయని అంటున్నారు. వ్యాధి సోకిన వెదురు చెట్లకు పూత రాలిపోతుంది. దీంతో వనాలన్నీ నిలువున ఎండిపోతాయి. వెదురు వనాలు పూత రాల్చిన తర్వాత ఆ పూత నుంచి కొత్త చెట్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ వెదురు పూత గింజలు తీయగా ఉండడంతో ఒక్కోసారి అడవిలోని ఎలుకలు వీటిని తినడం ప్రారంభిస్తాయి. పూలు విత్తనాలను ఎలుకలు తినేయడంతో ఆయా ప్రాంతాల్లో వెదురు వనాలు తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. వెదురు మొక్కల నుంచి విత్తనాలు రావడానికి చాలా కాలం పడుతుంది. 1994లో ఏటూరు నాగారం, తాడ్వాయి పరిసర అటవీ రేంజ్లలో ఈ గ్రెగేరియన్ ఫ్లవరింగ్ వ్యాధి వచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో ఎండిపోయిన వెదురు వనాలను వందలాది లారీల్లో కమలాపురం రేయన్స్ ఫ్యాక్టరీకి భద్రాచలంలోని పేపర్ మిల్లుకు తరలించారు. గ్రెగేరియన్ ఫ్లవరింగ్ వ్యాధి వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లోనూ వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆ సమయంలో భారీ విస్తీర్ణంలో వెదురు వనాలు కనుమరుగయ్యాయి.
మేడారం జాతర సందర్భంగా అటవీ సంరక్షణ, పర్యావరణ కాలుష్య నివారణ చర్యల కోసం వందలాది మంది అటవీ శాఖ అధికారులు విధులు నిర్వర్తిస్తుంటారు. అధికారులు విధులు నిర్వర్తిస్తున్న కంక వృక్షాలు నరికివేతకు గురవుతూనే ఉన్నాయి. జాతర సందర్భంగా వివిధ రకాల వందలాది దుకాణాలు వెలుస్తూ ఉంటాయి. ఆయా వ్యాపారులు తాత్కాలిక నిర్మాణాల కోసం కంక వనాలను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. మేడారంలో ఎక్కడ చూసినా కంక బొంగులతో వేసిన గుడారాలే దర్శనమిస్తున్నాయి. తాడ్వాయి ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాట్ల కోసం ఓ కాంట్రాక్టర్ టెండర్ పొందాడు. ఇతర ప్రాంతాల నుంచి బొంగులు కొనుగోలు చేసి తడకలతో గదులు నిర్మించాల్సి ఉండగా స్థానికంగా లభించే కంక బొంగులనే నరికి వినియోగించాడు. ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జాతరలో అటవీశాఖ ఆధ్వర్యంలో వ్యాపారుల కొనుగోలు కోసం కంక బొంగుల విక్రయాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎండిపోయిన బొంగులను మాత్రమే అటవీశాఖ అధికారులు విక్రయిస్తున్నప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు, వ్యాపారులు మాత్రం ఎదిగే దశలో ఉన్న పచ్చి కంక బొంగుల్ని అక్రమంగా అటవీ ప్రాంతాల నుంచి నరికి ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటవీశాఖ అధికారులు కంక బొంగుల నరికివేతను నియంత్రించాల్సి ఉండగా వ్యాపారులు, కాంట్రాక్టర్లు పనుల కోసం కంక బొంగుల్ని నరికి దుకాణాలు, ఇతర ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటిని గమనించి చలాన్లు వసూలు చేస్తున్నారు. దుకాణాల వారీగా ఒక్కొక్క షాపు నుంచి కనీసం 3,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రెగరియన్ ఫ్లవరింగ్ తెగులుతో వెదురు వనాలు అంతరించడం, స్మగ్లర్లను అడ్డుకోలేని అటవీ అధికారుల అలసత్వం ఇక్కడి గిరిజన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ఈ వెదురు వనాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.